వెల్కమ్ టు ఐ న్యూస్. భారత క్రికెట్ లో ఇప్పుడు ఒకే పేరు మారుమోగుతోంది. వైభవ్ సూర్యవంశీ. ఐర్లాండ్ తో తొలి టీ20లో భారత్ చారిత్రక ఓటమి చవిచూడగా, మరోవైపు బెంచ్ పై కూర్చున్న 15 ఏళ్ల సంచలన ఆటగాడికి అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్లో విధ్వంసం సృష్టించిన ఈ యువ బ్యాటర్ కు ఇంకా టీ20 అరంగేట్రం ఎందుకు ఇవ్వడం లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రెండో మ్యాచ్ లోనైనా గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అతడిపై నమ్మకం ఉంచుతారా లేక మరోసారి బెంచ్ కే పరిమితం చేస్తారా? ఇప్పుడు చూద్దాం. ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో ఐర్లాండ్ చేతిలో భారత్కు తొలి ఓటమి కావడం విశేషం. ఈ పరాజయం తర్వాత జట్టు ఎంపికపై తీవ్ర చర్చ మొదలైంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గత ఏడాది నుంచి ప్రపంచ క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్నాడు. ఐపీఎల్లో రికార్డు స్థాయిలో వేగవంతమైన సెంచరీ, అండర్-19 ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన, ఇండియా ఏ తరపున దూకుడైన ఇన్నింగ్స్లలో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనలతోనే ఐర్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. తొలి టీ20కు ముందు నుంచే వైభవ్ అరంగేట్రం ఖాయమనే అంచనాలు వచ్చాయి. బెల్ఫాస్ట్ లో అభిమానులు అతన్ని చూసేందుకు భారీగా స్టేడియానికి తరలివచ్చారు. టికెట్లు కూడా వేగంగా అమ్ముడుపోయాయి. కానీ తుది జట్టులో మాత్రం అనుభవజ్ఞుడైన సంజు శాంసన్, అభిషేక్ శర్మలకే ఓపెనింగ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో వైభవ్ బెంచ్కే పరిమితమయ్యారు. మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటమి వచ్చిన తరువాతైనా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి, వైభవ్ను ఎందుకు తీసుకువెళ్లారు, అతనికి ఐర్లాండ్ లాంటి సిరీస్లో అవకాశం ఇవ్వకపోతే మరెప్పుడు అంటూ వేలాది పోస్టులు వైరల్ అయ్యాయి. మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైకెల్ వ్యాన్ కూడా వైభవ్కు అవకాశం రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయితే మరోవైపు మాజీ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు. జట్టులో ఇప్పటికే స్థిరపడిన ఓపెనర్లు ఉన్నప్పుడు కేవలం ఒత్తిడి వల్ల మార్పులు చేయాల్సిన అవసరం లేదని, వైభవ్ ఓపికగా తన అవకాశాన్ని ఎదురు చూడాలని సూచించాడు. జట్టు అవసరాలే ముందుండాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తొలి మ్యాచ్కు ముందు టాప్ ఆర్డర్లో మార్పులు చేయకూడదనే ఉద్దేశంతోనే వైభవ్ను తుది జట్టులోకి తీసుకోలేదని సంకేతాలు ఇచ్చాడు. అయితే తొలి మ్యాచ్లో ఓటమి తర్వాత రెండో టీ20లో జట్టులో మార్పులు చేసే అవకాశాలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి రెండో టీ20 పైనే ఉంది. సిరీస్ను సమన్ చేసుకోవాలంటే భారత్ గెలవాల్సిందే. అలాంటి కీలక మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం దక్కుతుందా లేక మరోసారి బెంచ్ పైనే కనిపిస్తాడా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. రెండో మ్యాచ్కు ముందు టీం మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.